మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీతో టీడీపీలో ఎప్పుడు చేరతారన్న ప్రచారానికి తెరపడనుంది. అటు ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆళ్ల నాని. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైసీపీ మాజీ నేత ఆళ్ల నాని ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. ఉండవల్లి ఆయన నివాసంలో గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన వైసీపీకి అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా పార్టీ పదవులకు కూడా రాజీనామా చేసిన మొదటి వ్యక్తి, రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత ఆయన అనుచరులు నెమ్మదిగా ఒక్కొక్కరు కూడా మేయర్ గాని జడ్పీ చైర్పర్సన్ గాని అందరూ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ గతంలోనే టీడీపీలో చేరి ఇప్పటికే టీడీపీలో పనిచేయడం జరుగుతుంది. అయితే వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఆళ్ల నాని గతంలోనే కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను, వ్యక్తిగత కారణాల వల్లనే ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికి 5 నెలల తర్వాత ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని ఈరోజు చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఆయన ఒక్కరే పార్టీలో చేరతారా లేదంటే పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి చేరతారా అనే దాని మీద కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఆళ్ల నాని అనుచరులు అందరూ కూడా ఇప్పటికే టీడీపీలో ఉన్న నేపథ్యంలో ఆయన గతంలోనే ఎప్పుడో టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన ఎప్పుడు కూడా ధృవీకరించలేదు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి పార్టీలో చేరుతున్నట్లు కూడా ఆయన అనుచరులు అందరూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకు ఆయన తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తుంది. అయితే అనివార్య కారణం వలన మధ్యాహ్నం కలిసేందుకు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఆళ్ల నాని టీడీపీలో చేరడంతో అటు ఏలూరు జిల్లా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో అయితే కూడా ఇప్పటికే అటు టీడీపీ అటు కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా నేతల్లో ఉత్సాహం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే అనేక మంది వైసీపీకి రాజీనామా చేసి అటు టీడీపీ జనసేనలో కూడా చేరడం జరిగింది. దీంతో ఈ ఆళ్ల నాని చేరికతో అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు టీడీపీకి మరింత బలం పెరుగుతుందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.